పార్వతీ కళ్యాణం రెండవ భాగం. 1వ భాగంలో పార్వతీదేవి శ్రీరాముణ్ణి పరీక్షించదలుచుకుంటుంది. కానీ శివుడితో అబద్ధం చెప్పడం వలన శివుడు ఆమెను కోపగించుకుంటాడు. కథ కొనసాగుతుంది. త్రిపురారి మౌనం వహించాడు. సర్వవ్యాపకుడు వగు శివునకు నే చేసిన కుకార్యం తెలిసినది, నాపై అనుమానం కలిగినది అని భావించింది. సహజంగానే నేను మూర్ఖురాలను, అందున స్త్రీని కపటముగా వ్యవహరించి తిని. నీరు పాలల్లో కలిసిన అవియు పాలవలే అగును, సమాన భావమును చూపును. కపటమగు మజ్జిగ దాని యందు పోసిన రెండును విడివడి గడ్డ కట్టుకుని పోవును. అదే విధముగా కపటంతో స్నేహము చేసినా రాణించరు, మనసులు కలియవు అని సతీదేవి బాధపడుచు తను చేసిన అపరాధమును గుర్తుకు తెచ్చుకొని బాధపడసాగినది. దాక్షాయిణి శివుని బాహ్యరూపమును చూసి తనను పరిత్యజించినట్లు తెలుసుకున్నది. నే చేసిన తప్పులు తెలుసుకుని నాతో పలుకుటలేదు. కుమ్మరివాని అమ్ములోని కుండలు రగులుకొని కాలునట్లు ఆమె హృదయము మిక్కిలిగా బాధపడసాగినది. మహేశ్వరుడు వెనుకటి శపథము ప్రకారము వటవృక్ష ఛాయయందు పద్మాసనం వేసుకుని ధ్యానావస్థలో నిమగ్నుడై ఉన్నాడు. సతీదేవి మనసు బాధపడసాగినది. దినమొక యుగముగా గడుపుతున్నది. బాధలు బాధింపసాగినవి. విరహసాగరము నుండి ఎట్లు తరింతునా అని ఆలోచించసాగెను. నా భర్త మాటను అవమానపరిచి శ్రీ రఘురాముణ్ణి అవమానించి తిని అందులకు ఫలితమెట్టిదో బ్రహ్మ నాకు కలగజేసినాడు. నా భర్త లేని నా జీవితం వ్యర్థం, మరణించుటయే శ్రేష్టము. సతీదేవి హృదయబాధ చెప్పుటకు వీలు లేకుండా ఉన్నది. అప్పుడు ఆమె భగవానుని స్మరించి, దీనజన బాంధవ, నన్ను కాపాడుము, నా మనోవేదనను పోగొట్టుము, దయామయుడవని, సర్వవిధములకు బాధలు పోగొట్టువాడవని వేదములు పురాణములు ఇతిహాసములు పలుకుచున్నవి. నన్నీ దేహము నుండి వేరు చేయుమని వినయముగా ప్రార్థించుచున్నాను. నా భర్తనే నేను నమ్ముకున్న దాన్ని అగుదునేని నా ఈ కోర్కెను నెరవేర్చుము. ఓ సర్వాంతర్యామి, నాకు శ్రమలేని మరణమును ప్రసాదింపుము అని సతీదేవి 87,000 సంవత్సరములు బాధపడినది. శివుడు సమాధి నుండి లేచి రామనామమును స్మరింపసాగెను. దాక్షాయణికి ఈ విషయం తెలిసినది. ఆమె భర్త వద్దకు వెడలి పాదములకు నమస్కరించెను. శివుడు ఆమెకు ఆసనమిచ్చి ఎదురుగా కూర్చుండమని చెప్పెను. ఆమె కూర్చున్న తదుపరి శ్రీహరి కథలు వినిపింపసాగెను. ఆ సమయమున అన్ని విధముల యోగ్యుడైన దక్షుని ప్రజాపతిగా బ్రహ్మ నిర్ణయించెను. ఆ పదవి వచ్చుట చేత అతడు అభిమానంతో గర్వంతో విర్రవీగసాగెను. దక్షుడు ఋషులను ఆహ్వానించి యజ్ఞము చేయ మొదలెడెను. యజ్ఞభాగములకు అర్హులగు దేవతలను సాదరముగా ఆహ్వానించెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప యక్షులు, కిన్నెరులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, దేవతలు వారి వారి సతీ సమేతముగాను మరియు బంధుమిత్రులతో వాహనారూఢులై ఆకాశ మార్గమున వెడలిరి. దేవతా స్త్రీలు మధుర స్వరములతో గానము చేయుచుండిరి. ఆ గాన మాధుర్యమునకు మునీశ్వరులకు తపోభంగం కలిగెను. సతీదేవి అట్లు వెడలుచున్న దేవతలను గాంచి శివుని వద్దకు చేరి, వీరెల్లరూ ఏ కారణమున ఎచ్చోటకు వెడలుచున్నారని ప్రశ్నించెను. మీ తండ్రి చేయు యజ్ఞమునకు వారెల్లరూ తరలి వెళ్ళుచున్నారని శివుడు పలికెను. సతీదేవి తండ్రి చేయు యజ్ఞమును గూర్చి విని ఆనందించినదై ఇట్లనుకునెను, మహాదేవుడు ఆజ్ఞ ఇచ్చినచో ఆ నెపముతోనైనను కొన్ని దినములు తండ్రిగారి ఇంటి వద్ద ఉండెదను. కానీ ఆమె హృదయంలో భర్తచే విడువబడుదునేమో అని భయముండెను. అందువల్ల ఆమె తన అపరాధమును తెలుసుకుని ఏమీ మాట్లాడలేకపోయెను. చివరికి ఆమెలో భయము, సంకోచము, ప్రేమ ముప్పిరిగొనగా శివుణ్ణి ఇట్లడిగెను, పరమశివ, నా తండ్రి ఇంటిలో గొప్ప ఉత్సవం జరుగుచున్నది. దయతో నాకు అనుమతి నొసంగిన నేనచ్చటకు వెడలి ఆ యజ్ఞమును చూచెదను అని పలుక, దాక్షాయణి, నువ్వు మంచి మాటనే పలికితివి, నాకు సంతోషమే. నీ తండ్రి ఆ యజ్ఞమునకు మనలను ఆహ్వానింపలేదు కదా. నిన్ను దప్ప కుమార్తెలను ఎల్లరనూ పిలిచినాడు. నాపై వైరభావముండుట వలన మనల్ని పిలవలేదు. పిలువని చోటుకు వెడలుటకు నాకు సమ్మతము కాదు. దానికి కారణం చెప్పుచున్నాను, వినుము. బ్రహ్మసభయందు ఒక పర్యాయం మీ తండ్రి నా చేత అవమానింపబడినాడు. ఆ కారణము వలన నన్నిప్పుడు మీ తండ్రి అవమానం చేయుటకు గాను పిలవలేదు. పిలువని పేరంటానికి వెడలిన నీ శీలమును శంకించెదరు, అవమానముల పాలు చేయుదురు, మానమర్యాదలు ఉండవు. ఉమా,
స్నేహితుడు రాజు గురువుల ఇండ్లకు పిలువకపోయిననో పోవచ్చును. విరోధులుంటు తావునకు ఆహ్వానము లేకుండా పోయిన ఎడల అవమానము జరుగును, శుభములు జరుగవు అని శివుడు ఎన్ని విధముల చెప్పినను దాక్షాయిణి వినలేదు. విధి విపరీతముగా ఉన్నది. నువ్వు నా మాటలు వినుటలేదు. నీ వచ్చటకు వెడలుట నాకిష్టము లేదు. దాక్షాయిణి ఆగునట్లు లేదు. భృంగి శృంగి అను శివగణములనిచ్చి తండ్రి చేయు యజ్ఞమునకు పంపినాడు. తండ్రి ఇంటికి చేరింది. తోబుట్టువులెవరూ ఆమెతో మాట్లాడలేదు. తల్లియు మౌనం వహించింది. సహోదరులు ఎదురుగా వచ్చి నవ్వుకునుచుండిరి. దక్షుడును సతీదేవిని పలకరించలేదు. దక్షుడు ఆమె యోగక్షేమములు విచారించలేదు. ఆమెను జూచుట తోడనే ఆపాదమస్తకము మండినది. ఆవిడ తండ్రితో మాట్లాడకయే ఆ యజ్ఞమును చూచుటకు వెడలింది. శివునకు చెందవలసిన హవిర్భాగములు ఆ యజ్ఞమునందు లేవు. శివుడు చెప్పిన విధముగానే తండ్రి ఇంట దాక్షాయణికి అవమానం జరిగినది. శివునకు ఆ యజ్ఞమునందు తగిన స్థానము ఇవ్వకుండుటచే కోపావేశం ఎక్కువైంది. పరమేశ్వరునకు జరిగిన అవమానమును సహించలేకుండెను. నాదుని మాటలు వినకుండా ఉండినందుకు తగిన ఫలితం లభించినది. ఆమె భర్తను అవమానపరచుటచే కలిగిన దుఃఖమును భరించలేకుండెను. తన జాతివారు చేయు దుఃఖములు బాధలు సహింపలేక మిక్కిలి క్రోధము చెందినది. తల్లి మాత్రం ఆమెను ఓదార్చుచుండెను. తండ్రి అవమానం చేయుటచే తల్లి యగు మేనా ఓదార్చుచుండా ఆమెకు ఆ మాటలు నచ్చుటలేదు. సభాసదులనుద్దేశించి, సభాసదులారా, మునీశ్వర్లారా, పరమేశ్వరుని దూషించిన విన్నవారెల్లరూ తగిన ఫలితమును అనుభవించెదరు. సాధువులను, శివుని, లక్ష్మీనారాయణుని నిందించు వారి నాలుకను కోయవలెను, లేదా చెవులు మూసుకొని అచ్చట నుండి లేచిపోవలెను. నా భర్త త్రిపురాసుర సంహారకుడు, 14 భువనములకు ఆత్మస్వరూపుడు, సర్వజీవులకు శుభములు కలిగజేయువాడు, జగత్తులకు తండ్రి. అట్టి భగవానుని నా తండ్రి నిందించినాడు. యజ్ఞాహుతులను ఇయ్యలేదు. దక్షుని వీర్యము వలన నా శరీరం సృష్టించబడినది కనుక నేను దీనిని వెంటనే త్యజించి వేసెదను. చంద్రుని శిరమున ధరించినవాడు, వృషభ వాహనుడు, సర్పములను ఆభరణములుగా ధరించినవాడు, పులి చర్మమును వస్త్రముగా ధరించినవాడు అగు నా భర్తను హృదయమునందు ధరించి ధ్యాన నిమగ్నురాలనై నా ఈ శరీరమును త్యజించెదనని సతీదేవి యోగాగ్నియందు తన శరీరమును దహింపజేసినది. ఆ యజ్ఞశాలంతయు హాహాకారములతో ధ్వనింపసాగెను. శివగణములు సతీదేవి మరణవార్తను విని ఆ యజ్ఞమును ధ్వంసము చేయసాగెను. భృగు మహర్షి ఆ యజ్ఞమును రక్షించుచుండెను. పరమశివునకు ఆ వార్త తెలిసినది. కోపావేశుడై వీరభద్రుని పంపాడు. అతడా యజ్ఞమును నాశనము చేయసాగెను. అందులో పాల్గొన్న దేవతలకు కూడా తగిన విధముగా దండన జరుగుచుండెను. శివద్రోహియగు దక్షునకు తగిన శాస్తి జరిగినది. ఈశ్వర విముఖులైన వారు అధోగతి పాలే పొందుదురని దీనిని బట్టి తెలియచున్నది. పార్వతి జననము. సతీదేవి మరణ సమయమున జన్మజన్మలకు శివుని పాదపద్మములయందు అనురాగముండునట్లు పరమేశ్వరుని ప్రార్థించినది. హిమవంతునింట పార్వతిగా జన్మించినది. అందువలన పర్వతరాజు గృహమందు అష్టసిద్ధులు నివసింపసాగినవి. భక్తులు, జ్ఞానులు, ఋషులు ఆశ్రమములేర్పరచుకుని తపస్సులు వనరించుచుండిరి. హిమవంతుడు వారికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేయుచుండెను. అచ్చట సర్వకాలములలో పుష్పఫల భరితములగు వృక్షములు శోభిల్లుచుండెను. పర్వతములలో దాగియున్న మణులు దేదీప్యమానముగా ప్రకాశించుచుండెను. నదులన్నీయు నిర్మలమగు శీతల జలముతో ప్రవహింపసాగెను. పశుపక్షాదులే కాక క్రిమి కీటకాదులు ఆనందముగా సంచరించుచుండెను. జంతుజాలములు తమ వైరములను మరిచి ఒకదానికొకటి ప్రేమించుకొనుచు ఆ పర్వత సానువులలో తిరుగాడసాగినవి. శ్రీరామ భక్తి ప్రభావము చేత భక్తుడు దేదీప్యమానముగా ప్రకాశించునట్లు పార్వతి జన్మించుట వలన హిమవంతుడు ప్రకాశించెను. అతని గృహము నిత్య కళ్యాణము పచ్చ తోరణముగా ఉండెను. పార్వతి జనన వేడుకలు దినమునకొక రీతిలో జరుపుకొనుచుండిరి. యక్ష, కిన్నెర, దేవ దానవులతో పాటు బ్రహ్మాదులను హిమవంతుని కీర్తింపసాగిరి. అతనికి గల ఆనందము అవర్ణనీయము. నారదుడు హిమవంతుని గృహమునకు వచ్చుట. నారదునకు ఈ సమాచారం తెలిసినది. హిమాచలమునకు చేరినాడు.
అమ్మ హర్షిణి పర్వతరాజు ఆదరించి పాదప్రక్షాళన చేసి ఉత్తమ ఆసనముపై కూర్చుండబెట్టినాడు. మేనా సహితుడై నారద మహర్షి పాదములకు నమస్కరించి పాదములు కడిగి ఆ జలమును గృహమున జల్లి తనకు కలిగిన అదృష్టమునకు ఆనందించి తన ముద్దుల కుమార్తెయగు పార్వతిని పిలిచి నారద మహర్షి పాదపద్మములకు సాష్టాంగ దండ ప్రణామం చేయించాడు. అప్పుడు హిమవంతుడు నారద మహర్షితో, స్వామి, మీకు భూత భవిష్యత్ వర్తమానములు గూర్చి బాగుగా తెలియను కనుక ఈ కన్యక గుణదోషములు చెప్పగోరుచున్నాను అని పలుక నారదుడు ఆ హిమవంతుని మాటలకు ఆనందించి ఇట్లు పలకసాగినాడు. ఓ హిమవంతుడా, నీ కుమార్తె సర్వ సద్గుణరాశి. సహజముగానే ఈమె సుందరమైనది, సుశీల సంపన్నురాలు. ఈమెకు ఉమా, అంబిక, భవాని, గిరిజ, శాంకరి అని అనేక నామములు కలవు. ఆమె భర్తయందు అనురాగము కలిగి ఉండును, సౌభాగ్యవతిగా ఉండును. ఈమె మీ ఇంటిలో పుట్టుట వలన తల్లిదండ్రులకు మీకు కీర్తి కలుగును. పార్వతిని 14 భువనములలో పూజించెదరు, ముక్తి లభించును. పతివ్రతామ తల్లులు ఎల్లరూ పార్వతీదేవిని స్మరించెదరు, ధర్మములను చాటించెదరు. ఓ పర్వతరాజా, నీ కుమార్తె సులక్షణ సంపన్నురాలు అయినప్పటికీ కొన్ని అవలక్షణములు కలవు. చెప్పుచున్నాను, వినవలసింది. ఈమెకు తండ్రి లేనివాడు, మానహీనుడు, ఉదాసీన స్వభావం కలవాడు, త్రిగుణాతీతుడు, సంశయహీనుడు, యోగి, జటాధారి, నిష్కామ హృదయుడు, దిగంబరుడు, అమంగళ వేషధారి, సర్పములే ఆభరణములుగా కలవాడు ఈమెకు భర్తయగునని చేతిరేఖలు తెలుపుచున్నవి అని నారదుడు ఆ దంపతులకు చెప్పినాడు. ఆ మహర్షి మాటలు నిజమని నమ్మిన కొందరు బాధ చెందుచుండిరి. పార్వతికి ఆనందం కలుగుచున్నది. కానీ నారదుడు వారి భావనలు గ్రహింపలేకుండెను. వారి అవస్థలు ఒకే విధముగా ఉన్నను అంతర్గత భావనలు వేరుగా ఉండెను. మేనక హిమవంతుల యొక్క పార్వతి ఆమె స్నేహితులకు శరీరములు పులకరించెను, నేత్రములు ప్రేమాశ్రువులచే నిండెను. నారద మహర్షి మాటలు సత్యములగునని వారెల్లరూ భావించిరి. పార్వతికి శివుని చరణకమలములయందు ప్రీతి మిక్కుటమైనది. శివుడు భక్తయగుటను కష్టంగా భావించింది. ఆమె తనలో గల ప్రేమ భావము ఎవరికీ తెలుపక ఒక స్నేహితురాలి యొద్దకు చేరి ఆమె వద్ద కూర్చున్నది. అచ్చటకు చేరిన వారెల్లరూ వివిధ విధములా ఆలోచింపసాగిరి. అప్పుడు నారదముని, ఓ హిమవంతుడా, నా మాటను వినుము. దేవతలు గాని, నాగులు గాని, మానవులు గాని, సిద్ధ పురుషులు కూడా బ్రహ్మ రాసిన రాతను చెరుపలేరు. దైవము మీకు అనుకూలించిన మీ కార్యము నెరవేరును. పార్వతీదేవి కోర్కె తీరవలెనన్నను, మీ సందేహము తీరవలెనన్నను నే చెప్పినట్లు వినుము. నే చెప్పిన అవగుణములన్నీయు శివుని యందున్నవని నాకు అనుమానం కలుగుచున్నది. పార్వతి శివునకు అర్ధాంగియగుట నిశ్చయము. మీ అమ్మాయిని శివునికిచ్చి వివాహం చేసిన ఆయన అవగుణములన్నీయు సద్గుణములుగా మారును, సందేహము లేదు. శ్రీమన్నారాయణుడు అనంతశేషునిపై పరుండి నిద్రించినప్పటికీ పండితులు, భక్తులు దోషముగా భావింపరు కదా. సూర్యాగ్నులు దుర్గంధములలోని రసములను ఆస్వాదించినను వారికి కళంకమును అంటగట్టలేము కదా. గంగా నది మొదలుగా గల పుణ్య నదులలో పవిత్ర అపవిత్ర జలము ప్రవహించుచున్నను వానినెవ్వరూ అపవిత్రముగా భావింపరు. సూర్యాగ్నుల వలె శివుడు పరమ మిత్రుడు, అతనికి ఏ దోషములు లేవు. అజ్ఞానులకు అహంకారము మెండుగనక పరమశివుని దూషించెదరు. శివుడు నరుడని పలుకుదురు. అట్టివారు కొన్ని కల్పముల వరకు నరకమున పడెదరు. జీవాత్మ పరమాత్మతో సమానము కాగలదా? గంగాజలముతో సారాయిని గాచినను సాధువులు సజ్జనులు ఆ జలమును పానము చెయ్యరు కదా. ఆ సారాయియే గంగానదిలో కలిసిన పరమ పవిత్రమగును. అదే విధముగా జీవుడు పరమాత్మను పొందిన ముక్తుడగును. సర్వసమర్థుడగు శివుడు పార్వతిని వివాహమాడుటచే సమస్త కళ్యాణములు చేకూరును. శివారాధనము కఠినము. తపస్సు చేసిన వెంటనే ప్రత్యక్షమగును. కోరిన కోర్కెలు తీర్చును గనుక నీ కుమార్తె తపమాచరించిన ఎడల త్రిపురారి మీ బాధలు పోగొట్టును. ప్రపంచమున ఎందరో పెండ్లి కుమారులున్ననో నీ కుమార్తె పరమశివున్నే వివాహమాడును. శివుడు వరప్రదాత, తన భక్తులకు సుఖమును ఆనందమును కలుగజేయును. శివుని ఆరాధించక ఎన్ని యోగములు వ్రతములు తపములు చేసినను వారి వాంఛలు నెరవేరవు అని నారదుడు చెప్పి భగవన్నామమును కీర్తించి పార్వతిని ఆశీర్వదించి, ఓ హిమవంతుడా, సందేహింపకము, నీకు శుభములు కలుగుగాక, సుఖ సంపదలు వర్ధిల్లుగాక అని ఆశీర్వదించి వెడలినాడు. ఆ నారదుడు బ్రహ్మలోకము చేరినాడు. మేనాదేవి ఏకాంతమున తన భర్తయగు
హిమవంతుని వద్ద కెడలి, నాదా, నారదుని మాటలు నాకు అర్థమగుటలేదు. మన పార్వతికి ఉత్తముడగు వరుడు లభించిననే వివాహము చేయుడు, లేనిచో కన్యగనే ఉండును. అయోగ్యునికిచ్చి వివాహము చేయవద్దు. ఆమె నా ప్రాణ సమానురాలు. నా మాటలు బాగుగా విచారించి ముందు వెనుకల బాధలు కలుగకుండునట్లు యోగ్యుడగు వరునితో వివాహము చేయుము అని పలుకుచు మేనాదేవి భర్త పాదములకు సాష్టాంగ దండ ప్రణామం చేసినది. అప్పుడు హిమవంతుడు ఆనందించిన వాడై, ప్రియా మేనా, చంద్రునిలో అగ్నిజ్వాలలు బయలుదేరినేమో కానీ నారదుని మాటలు అసత్యములు కావు. సర్వభారము భగవానునిపై వేసి శాంతిగా ఉండుము. పార్వతి నుదుట ఎవరిని భర్తగా బ్రహ్మ రాసినాడో అతడే మన కుమార్తెకు వరుడగును. నీకు పార్వతి అనన మిక్కుటమగు ప్రేమ గలదు. ఆమె యొద్దకు నువ్వు వెడలి తపము చేయుమని చెప్పుము. తపము చేసిన గాని శివుడు వరుడుగా లభింపడు. నీకు దుఃఖములు కష్టములు పోవలెనన్నా శివుడే పార్వతికి భర్తగా అవలెను. అప్పుడే నీకు శాంతి సుఖము ఆనందము లభించును. నారదుని మాటలు సత్యము. శివుడు సర్వగుణ నిలయుడు. సద్గుణరాశి, అసంబద్ధపు పలుకులు పలుకకము. నిష్కళంకుడు, భక్తజన పోషకుడు, ప్రభువు అయి ఉన్నాడు. అతడే రక్షకుడు. భర్త మాటలు విన్న మేనాకు ఆనందం కలిగింది. వెంటనే పార్వతి వద్దకు వెడలింది. ఆమెను చూడగానే కన్నుల వెంట దుఃఖ బాష్పములు కారుచుండెను. పార్వతిని తన తొడపై కూర్చుండబెట్టుకొని మాటిమాటికి మేనా పార్వతిని హృదయమునకు హత్తుకొనసాగెను. కంఠము గద్గతికమైనది. నోటి వెంట మాటలు వచ్చుటలేదు. పార్వతి తెలుసుకొని తల్లిని సంతోషపెట్టుటకు మృదువుగా ఇట్లు పలకసాగినది. పార్వతి స్వప్న వృత్తాంతం. అమ్మా, నేనొక కలగంటిని. అందొక సుందరుడు గౌరవర్ణమున బ్రాహ్మణుడు ఆ కలలో కనిపించి, పార్వతి, నారదుని మాటలు సత్యమని నమ్ముము. తపస్సుకు బయలుదేరుము. నీ తల్లిదండ్రులకు సుఖము కలుగును. నీలో గల దోషములు తొలగును. శుభములు కలుగును. పార్వతి, తపోబలము చేతనే బ్రహ్మదేవుడు చరాచరముల సృష్టించినాడు. విష్ణువు 14 భువనములను పాలించుచున్నాడు. పరమశివుడు ప్రళయమందు భువన భాండములను లయమొందించుచున్నాడు. అనంతశేషుడు తపఃప్రభావము చేతనే భూభారమును వహించుచున్నాడు. పార్వతి, ఈ సృష్టి స్థితి లయములు తపఃప్రభావముపై ఆధారపడి ఉన్నవి. తపస్సులో గల శక్తి ఎంతదో తెలిపితిని కనుక నీవున్ను తపమునకు వెడలుము అని పలికినట్లు తెలుప మేనా విని ఆశ్చర్యం చెందింది. హిమవంతుని సమీపించి పార్వతీదేవికి కలిగిన స్వప్న వృత్తాంతమును గూర్చి సవివరముగా తెలిపినది. అనేక విధములుగా పార్వతీదేవి తల్లిదండ్రులకు తెలియజెప్పినది. అవధులు లేని సంతోషంతో తపము చేసుకున్నట్టుకు పార్వతి బయలుదేరినది. ఆమె తల్లిదండ్రులు పార్వతీ వియోగ బాధను సహింపలేక ఏమీ మాట్లాడలేకపోయిరి. ఆ శుభ సమయముననే వేదశివుడను ఋషి వచ్చి పార్వతి పూర్వజన్మ వృత్తాంతమును జరగబో వృత్తాంతమును తెలియజెప్పుచుండా వారెల్లరూ శాంతించిరి. 3వ భాగంలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం.